అక్కడి నుంచి మళ్ళీ మీరు ఒకసారి చూస్తే లోక్ అదాలత్ పంపించి రాజీ చేపించే పరిస్థితికి వచ్చారు. దాన్ని చులకనగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఏముంది, కొంత తీసుకుని చాలా తక్కువ $900 తీసుకున్నారు, చాలా చిన్న నేరం. ఆయన తీసుకునింది కాకుండా ఆయన ఉండే డబ్బుల్ని వెంకటేశ్వర స్వామికి దానం చేశాడు. అంటే ఎంత అవహేళన అడుగుతాను నేను. ఇవన్నీ ఒక్క ఇన్సిడెంట్ కాదు దిశ, మొత్తం ఇవన్నీ చూస్తే ఒకటి కాకుండా సిరీస్ ఆఫ్ తప్పులు చేసుకుంటూ వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠ దెబ్బతీయాలని ప్రయత్నం చేశారు. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి దిశ, మీరు చూస్తే తిరుమల ఆచారాలని మనం అందరం పాటిస్తాం. వెంకటేశ్వర స్వామి దగ్గరికి నమ్మకం ఉంటే ఏ మతస్థులను రావచ్చు. నేను అందుకే చాలాసార్లు చెప్పాను, ప్రార్థనాలయాల్లో వాళ్ళ విశ్వాసాల్ని మనం గౌరవించాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి ఒక నిబద్ధత, ఏ అన్య మతస్థులైనా సరే రావచ్చు, నమ్మకం ఉందనే డిక్లరేషన్ ఇస్తే దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. అది నమ్మకం ఉందని సంతకం పెట్టమంటే నెక్స్ట్ మీరు చూస్తే అధ్యక్ష, ఆ రోజు 2000 నెక్స్ట్ అదే క్యాన్సిల్ చేశారు. 2017 వీళ్ళు పోతే వాళ్ళు ఇచ్చి సంతకం పెట్టమంటే ఇవ్వకపోతే అది క్యాన్సిల్ అని రికార్డులో పెట్టుకున్నారు. అంటే దౌర్జన్యంగా లోపలికి వెళ్ళడం, మనోభావాలు దెబ్బతినడం, అధికార దుర్వినియోగం చేయడం. అదే అధికారం లేకపోతే అనిస్తారు దేశ రానియరు. అధికారంలో ఉన్నారు కాబట్టి, ఒక పార్టీ అధినేత కాబట్టి అక్కడ ఉండే ఆచారాలు ఏమైనా పర్వాలేదు, నా ఇష్ట ప్రకారం చేస్తాననే అహంభావంతో పోవడం, దానిపైన ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ అధ్యక్ష, ఒకటే కాదు, ఇవి నేను చెప్పినట్టు కొన్ని విషయాలు టీటీడీలో జరిగాయి, తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగాయి. మొత్తం రాష్ట్రం అంతా కూడా హిందూ మతం పైన దాడి. 1924 మధ్య హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించడం, 2032 దేవాలయాలపైన దాడులు, విగ్రహాలు అప్రవిత్రం చేయడం, ఏదని అడిగితే పిచ్చి వాళ్ళ చేష్టలు, వీధి కుక్కలు చేశాయి, గుప్త నిధుల వేట అంటూ తేలిగ్గా తీసుకున్న ప్రభుత్వం. 59 విగ్రహాలు చోరీ. నాటి ప్రభుత్వ దాడులు కుట్రదారులపై ఎలాంటి కేసులు బుక్ చేయకుండా ఏది కూడా లాజికల్గా పోని పరిస్థితి. నెక్స్ట్ 2020 సెప్టెంబర్ అంతర్వేది రథం దగ్ధం కావడం, తేనెటీగలు ఇచ్చేసాయని చెప్పి మాట్లాడడం, రామతీర్థం రాముడి విగ్రహ విధ్వంసం తలను తీసేయడం, పోయిన వాళ్ళపైన కేసులు అందరిపైన మా అందరిపైన కేసులు వేయడం, హిందూపూర్ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో నంది విగ్రహం చోరీ కావడం, అక్టోబర్ 22, ఫిబ్రవరి 20 బిట్రగుంట వెంకటేశ్వర స్వామి రథం దగ్ధం కావడం, 2020 సెప్టెంబర్ బెజవాడ దుర్గమ్మ వెండి సింహాలు చోరీ చేయడం, విజయవాడ బస్టాండ్లో సీతాదేవి విగ్రహం 21 జనవరిలో ధ్వంసం చేయడం, జూన్ 23న పురుషోత్తపురం ఆలయంలో దోపిడీ జరగడం. ఇలాంటి 1-2 కాదు అధ్యక్ష, ఇప్పుడు కూడా నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి అధ్యక్ష. అక్కడక్కడ దాడులు చేస్తున్నారు, తప్పించుకుంటున్నారు. నేను ఒకటే ఈ హౌస్లో చెప్తున్నా, ఎవరైనా దేవాలయాల జోలికి వచ్చినా, ప్రార్థనాలయాల జోలికి వచ్చినా ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని గట్టిగా వార్నింగ్ ఇస్తున్నా, డెమాన్స్ట్రేటివ్గా చేసి చూపిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ ఇవన్నీ అధ్యక్ష, నేను ఇక్కడ ఒక్క విషయం మీకు చెప్పాలి. ఇది ఏదో ఈ మధ్య కాలంలో జరిగింది అనేది కాదు అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ప్రారంభమైంది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అధ్యక్ష, ఇది 7 కొండలు కాదు 2 కొండలని ఉత్తర్వులు ఇచ్చాడు. ఆ ఉత్తర్వు కూడా 338 జీవో ఇచ్చారు. ఆ జీవో ఇచ్చినప్పుడు మేమందరం కూడా గట్టిగా ఫైట్ చేశాం, అసెంబ్లీలో ఫైట్ చేశాం. కడాన్ని నేను మొక్కున్నాను, మళ్ళీ ఇది సాధించి మీ మొక్కు తీర్చుకుంటాను, నడిచి వస్తానని చెప్పి వెంకటేశ్వర స్వామి మొక్కుని
ఫైట్ చేస్తే 2 సంవత్సరాల అధ్యక్ష 16/2/2005 జీవో ఇష్యూ చేసింది. ఎవరు ఇష్యూ చేశారు అధ్యక్ష? శామ్యూల్ ఎవరు అధ్యక్ష? ఆ రోజు ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్. నేను ఎందుకు మళ్ళా ఈ మాట మాట్లాడుతున్నా అంటే ఒక్కొక్కసారి డెలిబరేట్గా ఏ విధంగా చేస్తారనేది ఎగ్జాంపుల్ ఇది. శామ్యూల్ ఇది క్రిస్టియన్, తప్పులేదు. కానీ బ్రిటిష్ వాళ్ళు కూడా తలపెట్టనటువంటి ఆలోచనకు నాంది పలికిన వ్యక్తులు వీళ్ళు. వాళ్ళ కమిట్మెంట్ ఉండొచ్చు, కానీ ఎప్పుడు కూడా మనం అందరం మాట్లాడితే దిశ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా, ఇది స్లోగన్. ఏడుకొండలు ఆయన విన్నది మనందరి యొక్క మనోగతమే కాదు, అందరం కూడా అదే స్లోగన్ కింద వెళ్ళాం. అలాంటిది 2 కొండలు అని చెప్పి ఇచ్చి 2 ఏళ్ళు దేశం అంతా ఆందోళన జరిగితే మళ్ళా రివైజ్ చేసి ఇచ్చారు. ఇప్పుడు ఆ పార్టీ మాట్లాడుతున్నారు, వాళ్ళు రివైజ్ చేసి దివ్యక్షేత్రం చేస్తే నేను అపోజ్ చేశానంట. కలలో కూడా చేయలేను అధ్యక్ష, ఇమాజిన్ చేయలేను. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను ఇదే అసెంబ్లీలో చెప్పా. మీరు అనుకుంటున్నారు వెంకటేశ్వర స్వామి శక్తి లేదని. ఎవరైనా ఆయనకు అపచారం తలపెడితే నెక్స్ట్ జన్మ కాదు, ఈ జన్మలోనే మీరు పనిష్మెంట్ తీసుకుంటారనేది నా ప్రగాఢ విశ్వాసం. అది జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. అలాంటి పవర్ఫుల్ డైటీ అధ్యక్ష. కలియుగ వెంకటేశ్వర స్వామి, కలియుగ దేవుడు, అలాంటి దేవుడికి అపచారం చేయడం కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తర్వాత నెక్స్ట్ అధ్యక్ష, ఇది ఒకసారి చూస్తే అధ్యక్ష ఇక్కడ ఇప్పుడు వేస్తున్నారు. వైఎస్ఆర్ గారు ఇచ్చిన జీవో 747 ఏం చెప్తుందో తెలుసా? కొండపై ఆ నిబంధనలు ఎందుకు, ఈ జీవోను రద్దు చేస్తానంటూ 2009లో చంద్రబాబు హామీ. తప్పు చేసింది వాళ్ళే, మనం పోరాడితే మొత్తం సమాజం తిరుగుబాటు చేస్తే భయపడి చేసింది వీళ్ళే, ఇప్పుడు మళ్ళా తప్పుడు ప్రచారం చేసింది వీళ్ళే. వీళ్ళు ఏమన్నారో నాకైతే అర్థం కావడం లేదు, రోజుకు ఒక మాట మాట్లాడుతూ. నెక్స్ట్ అదే మరి అధ్యక్ష, ఉడిపి మఠం ఫ్యాక్ట్ ఫైండింగ్ రిపోర్ట్ ఒకటి ఇమ్మని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగానే ఉడిపి పెజోవర్ మఠానికి చెందిన విశ్వేశ్వర తీర్థ స్వామీజీ తిరుపతిలో జరిగినటువంటి హిందూ మత వ్యతిరేక కార్యకలాపాలపై ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఆ రోజు జస్టిస్ భిక్షపతి అధ్యక్షులుగా, జస్టిస్ సిద్ధప్ప, మాజీ డీజీపీ టిఎస్ రావు, శ్రీమతి గీర్వాణి, పద్మావతి యూనివర్సిటీ మాజీ వీసీ డాక్టర్ ఆర్ శ్రీహరి, వీళ్ళందరితో కలిసి ఒక కమిటీ వేశారు అధ్యక్ష. ఆ రోజు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసి వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఆ రిపోర్ట్ ఇచ్చి తిరుమల కొండపై అన్యమత ప్రచారం జరుగుతూ ఉంది, దీన్ని ఆపాలి. తిరుమల తిరుపతి విద్యా సంస్థల్లో అన్యమత ప్రచారం జరుగుతూ ఉంది, ఆపాలి. టీటీడీలో ఉన్న అన్యమత ఉద్యోగులు తొలగించాలి. తిరుమలలో దుకాణాల్లో అన్యమతస్తులు ఉన్నారు, వారిని కూడా రిమూవ్ చేయాలి. కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల్లో అన్యమతస్తులు ఉన్నారు, వారిని తొలగించాలి. తిరుమల కొండపై మద్యం, మాంసం వంటి కార్యక్రమాలు జరుగుతాయని నిరోధించాలి. బోర్డ్ ఆఫ్ ట్రస్టీ స్థానంలో ఏర్పాటు చేసిన స్పెసిఫైడ్ అథారిటీ అధ్యక్షుడిగా రోసయ్య ఐఏఎస్ క్రిస్టియన్ని తొలగించి హిందువులు నియమించాలి. టీటీడీ కళ్యాణ మండపాల్లో అన్యమత ప్రచారం నిషేధించాలి. వెంకటేశ్వర స్వామి అంటే 7 కొండలు అనేది ప్రపంచం మొత్తానికి తెలుసు. 7 కొండల పవిత్రత కాపాడి వాటిని పునరుద్ధరించాలి. టీటీడీ నిధులు హిందూ సమాజ హితం కోసం ఖర్చు చేయాలి. టీటీడీ బోర్డు హిందూ మత విశ్వాసం ఉన్న వారికి ఇవ్వాలని ఆ రోజు ఫైట్ చేశారు అధ్యక్ష. అంటే అధ్యక్ష, ఇక్కడ నేను మీకు చెప్పాల్సింది ఇదే కాకుండా అధ్యక్ష, ఆ రోజు ఒకసారి చూస్తే ఇంకా కొన్ని జరిగాయి. ఎంత దారుణంగా జరిగాయంటే టీటీడీలో
సాక్షాత్తు పద్మావతి యూనివర్సిటీకి ఒక క్రిస్టియన్ని ఆ రోజు నామినేట్ చేసే పరిస్థితికి వచ్చారు రాజశేఖర రెడ్డి గారు. మేమంతా గట్టిగా ఫైట్ చేశాం. కన్వర్షన్స్ని బలవంతంగా చేసే పరిస్థితి కూడా వస్తే దానిపైన కూడా ఫైట్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇలాంటి 1-2 విషయాలు కాదు దిశ, చాలా విషయాల్లో ఆ రోజు వైస్ ఛాన్సలర్స్ నామినేట్ చేయడం ఇలాంటివన్నీ కూడా చేశారు. ఇవి చాలా ఒక మాటలో చెప్పాలంటే రైట్. ఇక్కడ మీరు చూసే విషయం ఆ రోజుట్లోనే ఎస్వి యూనివర్సిటీ కాలేజీలో దేవ సంగీతం ఒక ప్రిన్సిపల్ని అపాయింట్ చేశారు. ఆయన ఆనవాయితీగా వచ్చేది వెంకటేశ్వర స్వామి టీటీడీ గ్రాంటు, అక్కడ డబ్బులు ఇస్తాం. ఆ డబ్బుల్ని ఉపయోగించుకున్నప్పుడు వెంకటేశ్వర స్వామికి స్టాచ్యూకి గార్లెండ్ వేయడం ఆనవాయితీ. ఆయన వస్తానే అది నిలిపేసే పరిస్థితికి వచ్చాడు. 2 పద్మావతి యూనివర్సిటీకి గ్రాంట్ ఇచ్చింది టీటీడీ గ్రాంట్తోనే పద్మావతి యూనివర్సిటీ పెట్టడం. అలాంటి పద్మావతి యూనివర్సిటీలో వీణా నోబుల్ దాస్ అని ఒకరిని వైస్ ఛాన్సలర్గా వేశారు. అది వేస్తే ఆవిడ వెంకటేశ్వర స్వామి ఫోటో తీసేసి ఆవిడ మొత్తం ఆవిడ దగ్గర మీరు చూస్తే ముందర జీసస్ క్రైస్ట్ ఫోటో పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఆ రోజుట్లో మేమందరం ఫైట్ చేశాం. ఇది మంచి పద్ధతి కాదు, మీరు తప్పు చేస్తున్నారు అని ఆ రోజు మేము ఫైట్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇలాంటి సంఘటనలు 1-2 కాదు దిశ, నా దగ్గర చరిత్ర ఎవరు మార్చలేం. చరిత్ర అంతా కూడా చాలా స్పష్టంగా ఉంది. ఈరోజు దిశ చాలా మంది మీరు చూస్తే మట్టుకు సంబంధించినటువంటి పెద్ద జీయంగా ఆయనే ఒక లెటర్ ఒకటి రాశాడు ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రికి. అన్యాయం జరిగింది, దీనిపైన మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పి మొన్నే జరిగిన అన్యాయం మీద చాలా క్లియర్గా వీ బిలీవ్ దట్ ది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్, ఏ డివోట్ ఫాలోయర్ ఆఫ్ సనాతన ధర్మ, హిందూ ధర్మ, will establish a robust system to prevent such transgressions from occurring in Tirumala in the near future. We pray that Lord Sri Venkateswara, the God of gods, may bestow upon you the strength to protect rightness, the firm resolve to safeguard the sanctity of our temples, and the restoration to uphold our traditions and values అని మాట్లాడుతూ నాకు కూడా ఒక కాపీ పంపించే పరిస్థితికి వచ్చాడు. అదే మరిగా యోధగిరి ఎత్తిరాజు మఠ్ వారు ఒక ఆందోళనతో వారు ఒక లెటర్ పంపించడం, ఇంకొక పక్క శ్రీ వ్యాసరాజ మఠ్ వారు ఒక లెటర్ పంపించడం, ఇంకొక ఈ విధంగా దిశ చాలామంది. ఇంకొక పక్కన మన ఏదైతే రాఘవేంద్ర స్వామి మఠ్ నుంచి కూడా
ఆయన ఒక లెటర్ పంపేయడం. అంటే అధ్యక్ష, నేను ఏమంటున్నానంటే ఈరోజు మనం చూసినప్పుడు దేశంలో అందరూ ఆందోళన చెందుతున్నారు. నేనేదో ఒక ఈ విషయమే కాకుండా మిగిలిన విషయాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక పద్ధతి ప్రకారం చేసి ఇంకొక పక్కన దిశ ఇవన్నీ ఒక ఎత్తైతే అన్నింటికంటే ప్రమాదకరమైన సూచనలు మీరు చూస్తే వాళ్ళ బిహేవియర్ చూస్తే వీళ్ళు చేసిన తప్పుల్ని వేరే వాళ్ళపైన వేసేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నాకు అది చూసినప్పుడు చాలా బాధేస్తుంది అధ్యక్ష. ఇది వైవి సుబ్బారెడ్డి గారి సతీమణి. ఆవిడ బైబిల్ పట్టుకొని తిరుగుతా ఉంది. సుబ్బారెడ్డి గారు చైర్మన్. ఆవిడ బైబిల్ పట్టుకొని తిరుగుతుంది. సుబ్బారెడ్డి గారు వచ్చి ఇక్కడ టీటీడీ బోర్డు చైర్మన్గా ఎలాంటి పనులు చేసే పరిస్థితికి వస్తారు. ఇంకొక పక్కన దేశ 1-2 ఆర్టికల్స్ కాదు దేశ, వందల కొద్ది ఆర్టికల్స్ టీటీడీ పైన, తిరుమల తిరుపతి దేవస్థానం పైన విషం కక్కే ఆర్టికల్స్. కడాన మీరు ఒకసారి చూస్తే దిశ ఇవన్నీ కూడా ఇది క్రిస్టియన్ సాంప్రదాయంలో కరుణాకరి డాటర్ మెదక్లో పెళ్లి చేసుకోవడం, మెదక్ చర్చిలో తప్పలేదు. మీరు అలాంటి వాళ్ళని టీటీడీ బోర్డు చైర్మన్ వేస్తే న్యాయం జరుగుతుందని అడుగుతాను. ఇలాంటివి నా దగ్గర అయితే అధ్యక్ష ఒకసారి దీనిపైన రీసెర్చ్ చేసే పరిస్థితికి వస్తా ఉంది, వీళ్ళు చేసిన అన్యాయాలు, అవకతవకలు. ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే ఇటీవల కాలంలో అధ్యక్ష ఆంధ్రజ్యోతి ఒకసారి ఏసయ్య సేవలో టీటీడీని పెట్టేసి ఒక ఆర్టికల్ రాశారు అధ్యక్ష. దానికి కూడా కారణం టీటీడీ వెబ్సైట్లో యేసు ప్రభు ఫోటో వచ్చేసే పరిస్థితికి వచ్చింది. దానిపైన ఒక లెటర్ రాసే వాళ్ళు వేశారు. వేస్తే ఏం చేయాలి అధ్యక్ష? ప్రభుత్వం కరెక్ట్ చేసుకోవాలి. కరెక్ట్ చేసుకోకుండా 100 కోట్ల రూపాయలు డెఫర్మేషన్, అదే సమయంలో క్రిమినల్ ప్రాసిక్యూషన్. ఇది ఎక్కడికి పోతామైతే మనకు అర్థం కావడం లేదు. తప్పు జరిగినప్పుడు తప్పు జరిగిందని బేషరతుగా చెప్పి కరెక్ట్ చేసుకుంటే ఉంటే దానికి వేసిన కేసు కూడా తిరుపతికి వస్తే ఆర్గ్యూ చేసింది సుబ్రహ్మణ్య స్వామి గారు. ఇవన్నీ నాకు చూస్తే దేవునికి అపచారం చేసే పరిస్థితుల్లో ఏ విధంగా జరుగుతున్నాయో కొన్ని ఉదాహరణల దిశ. కడాన దిశ నిన్న మొన్న నేను చెప్పకపోతే నేను భయపడ్డాను కూడా అంటారు. హెరిటేజ్ విషయం నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత కానీ, నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కానీ, నేను ఆ రోజు మా కుటుంబ సభ్యులకి చెప్పింది, నేను రాజకీయాల్లో ఉంటాం, ప్రభుత్వంలో ఎక్కడ కూడా మీరు హెరిటేజ్ అనే పేరే రాకూడదు. ఏ దేవాలయం కానీ ప్రభుత్వ కార్యక్రమాలకు కానీ ఒక్క కేజీ కానీ ఒక్క లీటర్ కానీ మీరు ఇవ్వడానికి వీలు లేదని మేము అనుకున్నాం. దాని ప్రకారం ఇంతవరకు ప్రభుత్వంలో ఎక్కడా ఇవ్వనటువంటి సంస్థ హెరిటేజ్ సంస్థ దేశ. వీళ్ళు మాట్లాడతారు దేశ. మొన్న ఒకసారి మీరు సాక్షి పేపర్ చూస్తే ఎన్ని వందల కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నారు. భారతీయ సిమెంట్ మొత్తం ప్రభుత్వ కార్యక్రమాలకు అన్ని ఇచ్చుకునే పరిస్థితికి వచ్చారు. నేను అది మాట్లాడడం లేదు. ఇప్పుడు హెరిటేజ్ని తీసుకొచ్చారు. నేరస్తులు ఏ విధంగా దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తారు అనేదానికి హెరిటేజ్ ఇదే డైరీ, ఇక్కడ జరిగింది గీ, ఏ విధంగా ముడిపెట్టచ్చునో ఆలోచించుకొని బురజల్లే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. 20 లక్షల లీటర్ల పాలు ఎవ్రీ ఇయర్ వాళ్ళు చేసి ఎవ్రీ డే ఆపరేట్ చేస్తారు. వేయాలనుకుని డైరెక్ట్గా ఇచ్చి కానీ దొంగ తిరుగుళ్ళు ఇంకో కంపెనీలు వేయాల్సిన పని లేదు. అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. వాళ్ళ ఉద్దేశం నీతి నిజాయితీగా చేయడమే కాకుండా ప్రభుత్వాలతో సహాయం లేకుండా నీతి నిజాయితీగా నిలబడాలనే ఉద్దేశంతోనే
ముందుకు పోయారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ నిన్నే హెరిటేజ్ని తీసుకొచ్చి ఒక పక్కన ఇందాపూర్ డైరీలో హెరిటేజ్ గీని ఇండైరెక్ట్ గా వాళ్ళు ఇక్కడ ఇస్తున్నారు. ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కి గీలో సంబంధం లేదు. ఈ కంపెనీ అధ్యక్ష పూణే దగ్గర ఉంటారు. వాళ్ళు అవుట్ సోర్సింగ్, కో ప్యాకింగ్, కో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. కో మ్యానుఫ్యాక్చరింగ్ ఒకరికే కాదు, మదర్ డైరీకి చేస్తున్నారు, బిటానియాకి చేస్తున్నారు, హిందుస్థాన్ యూనిలివర్కి చేస్తున్నారు, ఆయుర్వేద గీ తయారు చేస్తున్నారు, పతాంజలికి ఇస్తున్నారు, లాక్టలిస్ చేస్తున్నారు, డిమార్ట్, రిలయన్స్, టాటా స్టార్, డొమినస్, దొడ్లా, హ్యాట్సన్, జీబీఆర్, జిఆర్బి, తర్వాత ఫైనల్గా వచ్చే కొందికి అమూల్, హెరిటేజ్కి ఇస్తున్నారు. అధ్యక్ష హెరిటేజ్ కూడా చీజ్, యూహెచ్టి, ఎస్ఎంపి చేయించుకుంటున్నారు వాళ్ళ దగ్గర. అది కూడా కో మ్యానుఫ్యాక్చరింగ్. అలాంటిది అన్ని దిక్కల్లో వీళ్ళు చేసుకుంటారు. అధ్యక్ష దానికి తీసుకొచ్చి 4 రోజులు కడాన 5 మంది, 5 మంది అయ్యారు. రాజమండ్రిలో కల్తీ పాలు దాగా 5 మంది చనిపోతే అది కూడా చర్చించకుండా హౌస్ను స్టాల్ చేస్తే బాధ్యత కలిగిన ప్రభుత్వంగా ఈ హౌస్ లో, కౌన్సిల్లో ఆ స్టేట్మెంట్ ఇచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం. రెండో అధ్యక్ష ఇంకొక పక్కన మీరు చూస్తే బోలే బాబా మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీ, ఒకటి ఆర్గానిక్, ఒకటి మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీ. వీళ్ళు కావాలని చెప్పి రెండు కన్ఫ్యూజ్ చేసి బోలే బాబా మిల్క్ ఫుడ్లో వీళ్ళు పౌడర్ తీసుకుంటే దాన్ని కావాలని చెప్పి మాట్లాడితే వాళ్ళు వీ హ్యావ్ నెవర్ సప్లైడ్ గీ టు టీటీడీ ఆర్ ఎనీ అదర్ టెంపుల్ ఇన్ ఇండియా అని కండెమ్ చేసి హెరిటేజ్తో ఉండే రిలేషన్ కూడా చాలా స్పష్టంగా చెప్తే అప్పటికి కూడా ఆపకపోతే దశ ఓసారి కంపెనీలు ఎట్లుంటాయంటే ఢిల్లీ హైకోర్టుకు పోతే ఢిల్లీ హైకోర్టు మొత్తం రికార్డ్స్ చూసి ఇమ్మీడియట్గా డైరెక్షన్ ఇచ్చారు. సాక్షికి, న్యూస్ పేపర్ సాక్షికి, టీవీకి అందరికి ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇవన్నీ పబ్లిసైజ్ చేయడానికి వీలు లేదని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇస్తే ఇప్పుడు తిరిగి దొడ్డిదారిన కౌన్సిల్కి వచ్చి చెప్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, హెరిటేజ్ ఎప్పుడు కూడా అలాంటి తప్పుడు పనులు చెయ్యం, చాలా స్పష్టంగా చెప్తున్నా. అందులో కూడా దేవుని సమస్య దగ్గర చీటింగ్ చేసే పరిస్థితి, తప్పులు చేసే పరిస్థితి ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు చేసిన తప్పుని తప్పించుకోవడానికి నాటకాలు ఆపండి, పవిత్రతను కాపాడండి, దేవాలయాల జోలికి రావద్దండి, హిందూ మనోభావాల్ని దెబ్బతీయద్దండి. మీరు డిఫరెంట్ ఆలోచనలు ఉండొచ్చు కానీ ఆ ఆలోచనలన్నీ ఇక్కడ జరగవు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొకసారి కోరుతున్నా. వాస్తవంగా దిశ నేను మొదటి రోజున మీరు చూసుంటారు, ఆ రోజు రిపోర్ట్ వచ్చినప్పుడు యాక్షన్ తీసుకోవాలనుకున్నాం. యాక్షన్ తీసుకున్న తర్వాత ఒక రోజు నేను గమనే ఉన్నాను. ఉంటే తప్పు చేసిన వాళ్ళు మమ్మల్ని క్షమాపణ చెప్పమనే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు కూడా 4 రోజులు కౌన్సిల్లో గొడవ చేశారు. మేము చెప్పకపోతే నీతి నిజాయితీగా దేవుని మీద భయము భక్తి ఉండేవాళ్ళం మేము దోషులుగా నిలబెట్టి వీళ్ళు చేసే తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకునే పరిస్థితికి వస్తున్నారు. రాష్ట్రం మొత్తం మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మనం కూడా ఇంటింటికి చెప్పాల్సిన అవసరం ఉంది. హిందూ ధర్మాన్ని ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చాలా ఆవేశంగా మాట్లాడారు. నేను ఆయన ఆవేశంతో ఏకీభవిస్తున్నా. నేనేమంటున్నాను అధ్యక్ష, అన్ని మతాల్ని గౌరవించడం ఒక యాంగిల్, ప్రతి ఒక్కరి యొక్క మనోభావాలను గౌరవించడం ఇంకొక యాంగిల్. ఏ ఒక్క వ్యక్తి మనోభావాలు తీసే అధికారం వేరే వాళ్ళకు లేదు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటే చెప్తున్నా, వెంకటేశ్వర స్వామి భక్తుడిగా చెప్తున్నా, నాకేం నామో ఇది లేదు. వెంకటేశ్వర నేను బ్రతికున్నంత వరకు ఎక్కడున్నా కూడా వెంకటేశ్వర స్వామి
పవిత్రతను కాపాడంలో నేను ముందుంటాను తప్ప ఎట్టి పరిస్థితుల్లో జరగనీయని చెప్పి మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇదే అందుకనే దేశ ఇప్పటికే చాలా ప్రక్షాళన కార్యక్రమాలు పెట్టాం. అవన్నీ మీరు ఒకసారి చూస్తే ఈ ప్రభుత్వం వస్తానే చాలా క్లియర్గా లడ్డు కానీ అక్కడ ఉపయోగించే ఆహార పదార్థాలన్నీ కూడా FSSAI ధృవీకరించిన తర్వాత కొనుగోలు చేస్తున్నాం. ఏఐ కూడా ఉపయోగించి ఎక్కడ కూడా నాణ్యత దెబ్బతినీయకుండా చూస్తున్నాం. ఇంకొక పక్కన భక్తులకు వడ్డించే అన్నప్రసాదంలో పాత దిట్టం వ్యవస్థను తిరిగి అమల్లోకి తీసుకొస్తున్నాం. అన్నప్రసాదం నాణ్యత రుచిపైన కూడా ప్రజలందరూ భక్తులందరూ చాలా వరకు హ్యాపీగా ఉన్నారు. క్యూ లైన్ సమీపంలో భక్తులకి 24 గంటలు పాలు అందించడం, అదనంగా 23 ఆహారపు కౌంటర్లు పెట్టి ఏర్పాటు చేశాం. PAC 5 వెంకటేశ్వర నిలయం వద్ద ఆధునిక వసతులతో అందుబాటులోకి వంటశాల తీసుకొచ్చాం. భక్తుల వసతి కోసం ఇచ్చే గదులు, కాటేజీలు, దర్శనం స్లాట్ ఆధార కేటాయింపులు తీసుకొచ్చాం. బ్రేక్ దర్శనాల నియంత్రణతో సాధారణ భక్తులకు పెరిగిన సమయం, రిస్క్ మేనేజ్మెంట్ సిస్టమ్ అమలు చేస్తున్నాం. ఆలయాల పునరుద్ధరణ కోసం TCSతో ఒప్పందం పెంచుకొని దేశవ్యాప్తంగా 200 వైష్ణవ ఆలయాలు పునరుద్ధరిస్తున్నాం. PAC 5 ఇందులో 5,000 మందికి అకామిడేషన్ ఉంది. అది మొత్తం 8,000 వరకు కూడా అకామిడేట్ చేసే పరిస్థితి వస్తుంది. చాలా సమర్థవంతంగా పనిచేస్తాం. అది కూడా ప్రారంభించాం. రద్దీ నియంత్రణ, క్యూ మేనేజ్మెంట్ తదితర అంశాల కోసం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి 24/7 మానిటర్ చేస్తున్నాం. ఇది సక్సెస్ అయితే అన్ని టెంపుల్స్లో కూడా క్యూ మేనేజ్మెంట్ కోసం దీన్ని ఉపయోగిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వైకుంఠ ఏకాదశి, బ్రహ్మోత్సవాలు, రథసప్తమి, ఉగాది వంటి పర్వదినాల్లో తరలి వచ్చిన లక్షల మంది భక్తులకి వాళ్ళ అవసరాలు ఏ విధంగా ఉంటో చూసుకొని అన్నీ కూడా నెరవేర్చడమే కాకుండా దర్శన భాగ్యం కల్పిస్తున్నాం. 60 దేవాలయాల్లో, TTD దేవాలయాల్లో దగ్గర అన్నిట్లో కూడా అన్నదానం ఏర్పాటు చేశాం. 700 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నాం. ఇవి కాకుండా దిశ ఈరోజు తిరుమల ఒక పవిత్రమైన స్థలం. 89.4% గ్రీన్ కవర్ ఉంది. ప్రపంచంలో ఎక్కడ ఇలాంటి గ్రీన్ కవర్ ఉండే ప్రాంతం ఉండదు. నేను ఎప్పుడు పోయినా కూడా రాత్రిలో ఎప్పుడైనా నేను రివ్యూ చేస్తానంటే ఫస్ట్ ఈ గ్రీన్ కవర్ గురించి, పచ్చదనం గురించి రివ్యూ చేస్తాను. ఒకప్పుడు మీరు చూస్తే కొండపైన అన్ని కూడా రాళ్ళు ఇవన్నీ ఉంటే ఈరోజు పచ్చంగా చాలా బ్యూటిఫుల్గా వచ్చే పరిస్థితి వచ్చింది. ఇందులో 3.5 ఎకరాల్లో దివ్య ఔషధ వనం కూడా ప్రాజెక్ట్ ప్రారంభిస్తున్నాం. దీనిపైన ఇంకా కూడా ఏమేం చేయాలనో అలాంటివన్నీ చేసి మొత్తం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇది కాకుండా దిశ ఈరోజు FSSAI డైరెక్షన్స్ మేరకు ప్రతి 25 పోర్టు వర్కర్స్కి ఒక సూపర్వైజర్ మేరకు 34 మంది పోస్టులు కొత్తవి క్రియేట్ చేసి వాళ్ళని కూడా రిక్రూట్ చేస్తాం. మొత్తం ప్రక్షాళన ప్రారంభమైంది దిశ. ఈ ప్రక్షాళన ముందుకు తీసుకెళ్తాం. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన అన్నదానం, ఆ అన్నదానం అధ్యక్ష ఈరోజు ఎంతమంది భక్తులు వచ్చినా ఎన్ని టెంపుల్స్లో కూడా అన్నదానం పెట్టే పరిస్థితికి వచ్చాం. దీన్ని కొనసాగిస్తాం. రెండోది అధ్యక్ష నేనే ప్రారంభించాను ప్రాణదానం. ప్రాణదానం ప్రారంభించి తిరుమలకు పోయేటప్పుడు నా మీద దాడి జరిగితే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ప్రాణ పెట్టాడు. ఇది కూడా కొనసాగిస్తాం. దీనివల్ల తిరుపతిలో సిమ్స్ కానీ, రోయా కానీ, బర్డ్స్ హాస్పిటల్ కానీ ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేసి అది ఆ హాస్పిటల్ అన్నీ ట్రస్ట్లో వస్తాయి. కానీ ఇవి TTD ఆధ్వర్యంలో పెట్టి ఇవన్నీ కూడా ప్రాణదానం కింద మొత్తం ఇంటిగ్రేట్ చేస్తాం. రెండోది శ్రీవారి సేవకులు కూడా ఒక కాన్సెప్ట్ పెట్టాం. ఇప్పుడు శ్రీవారి సేవకులు చాలా బాగా పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ ఇంటిగ్రేట్ చేసి దేవునికి సేవ చేయడం, శ్రీవారి సేవకులు ఇక్కడికి వచ్చినప్పుడే కాకుండా వాళ్ళ ఊర్లో కూడా టెంపుల్లో శ్రీవారికి వెంకటేశ్వర స్వామికి సేవలు చేయడం,
వాళ్ళకందరికి అక్రిడేషన్ మెయింటైన్ చేసి వాళ్ళని ఇక్కడ శ్రీవారికి సేవకు ఏదైనా అవసరమైతే వాళ్ళని ఉపయోగిస్తాం. విదేశాల్లో ఉండే డాక్టర్స్ను కూడా రమ్మని ఒక 4 రోజులు 3 రోజులు వారం రోజులు తిరుపతిలో పేషెంట్లకు ట్రీట్ చేసి మానవ సేవ మాధవ సేవ తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకునే పరిస్థితి వస్తుంది. దేశం మొత్తం 5,000 దేవాలయాలు, వెంకటేశ్వర స్వామి దేవాలయాలు, వైష్ణవ దేవాలయాలు కట్టే బాధ్యత తీసుకుంటాం. దాన్ని కూడా పూర్తి తీసుకెళ్తాం. అన్ని ముఖ్యమైన నగరాల్లో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది. ప్రపంచంలో హిందువులు ఉండేది ఇక్కడంతా కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది. ఈ 4 ప్రోగ్రామ్స్ పెట్టుకున్నాం. అన్నదానం, ప్రాణదానం, శ్రీవారి సేవకులు, దేవాలయాల నిర్మాణం. ఈ 4 ప్రోగ్రాంలు పెట్టుకొని ముందుకు పోతున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా వెంకటేశ్వర స్వామి పవిత్రత కాపాడుతాం. హిందూ మనోభావాల్ని కాపాడే బాధ్యత తీసుకుని ఈ ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు పోతామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ నమస్కారాలు. థ్యాంక్ యూ. అర్థం కాని వారందరికీ అర్థమయ్యేలా, అరకొరగా అర్థమైన వాళ్ళకి మరింత స్పష్టంగా అర్థమయ్యేలా, భక్తులకి ఒక ధైర్యం ఇచ్చేలాగా తమరి ప్రసంగం సాగింది సార్. ధన్యవాదాలు. ఈనాటి సమావేశం ఇంతటితో ముగిసింది. తిరిగి బుధవారం 25 ఫిబ్రవరి ఉదయం 9 గంటలకు కలుద్దాం.